దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి అక్కడ తెస్సలోనికీయులకు రాసిన మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము తెరచండి. 3-4 వచనాలు చదువు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, నువ్వు ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. చాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గత 3-4 వారాల నుంచి మనము రాకడ సిద్ధపాటు గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే కోవలో ఈరోజు కూడాను దేవుని సముఖంలో దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి చాలా ఆటంకాలు, చాలా అడ్డులు, చాలా విధములైనటువంటి పరిస్థితులను బట్టి దేవునికి మనము చేరలేని వారంగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే పిల్లరా, ఈ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన జీవితాలు ఆలోచించుకోగలగాలి. దేవుడు అంటున్నాడు కదా, దేవుని మాటలు చెప్పబడుతున్నాయి కదా, దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ సంఘ క్రీస్తు రాకడనకు వెలుగులో జీవించాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. క్రైస్తవ సంఘము క్రీస్తు రాకడ కొరకు లేక క్రీస్తు రాకడ వెలుగులో మనం జీవించాలి. ఎప్పుడు ఏదో మన ఆలోచన ఉండాలి. క్రీస్తు రావడానికి, క్రీస్తు లోకంలో ఉండడానికి, క్రీస్తు లోకంలోకి వచ్చేటప్పుడు నీవు నేను సిద్ధపడడానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక జీవన విధానం సరిపోతుందా లేదని ఆలోచించాలి. ఫస్ట్ మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి, మన క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనల్ని తీసుకుంటాం, అవునా కదా? లేదు, ఒక ఎడ్యుకేషన్కి వెళ్ళాం అనుకోండి, ఇంటర్మీడియట్ చదవాలనుకుంటాడు, ఏమై ఉండాలి? ఫస్ట్ 10th పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ చదవాలనుకుంటే 10th ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఆడు పీజీకి వెళ్ళాలంటే 10th ఇంటర్మీడియట్ పాస్ అవుతూ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉంటాడు. ఆడు పిహెచ్డీకి వెళ్ళాలనుకుంటే ఆడు 10th పాస్ అవ్వాలా, ఇంటర్ పాస్ అవ్వాలా, డిగ్రీ పాస్ అవ్వాలా, పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అవ్వాలా, అప్పుడు పిహెచ్డీకి వెళ్తాడు, ఫిలాసఫీ డాక్టరేట్. ముందు ఈ యొక్క స్టడీస్ నీకు లేకపోతే ఫర్దర్ స్టడీకి నువ్వు వెళ్ళలేవు. అలాగే నీవు ఈ లోకంలో జీవించినటువంటి జీవితము పరలోక సంబంధమైనటువంటి జీవితంగా ఉండాలి. దేవుడు దానిని ఎంచే జీవితంగా ఉండాలి. దేవుడు రాకడలో నిలవబడగలిగినటువంటి జీవితంగా ఉండాలనుకుంటాగా నీవు ఎలా ఉండాలనేది ఫస్ట్ ఆలోచించాలి. యేసుని రాకడకు సూచనలేంటి, యేసు రాకడకు మనం సిద్ధపాటు ఏంటి అంటే ఆలోచించాలి. యేసయ్య రాకడ కొరకు అసలు సూచనలు ఏమున్నాయి? యేసయ్య రాకడకు నీవు నేను మనం అలాగే సిద్ధపడాలి. ఆ సూచనలు గుర్తు చేసుకొని మనం సిద్ధపడేవారు ఉండాలి. ఒక మాట చదవండి పిల్లలు, బైబిల్ గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:5. ఆయన మేఘారుడై వచ్చుస్తున్నాడు అంటాడు. ఆయన ప్రతి నేత్రము చూచే దినం ఒకటి ఉందని మనం చదువుకున్నాం. మత్తయి సువార్తలు ఏమని చదివాము? ఏంటి నేను చెప్తాను, నాకు గుర్తున్నాను. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చెప్పాను? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మత్తయి సువార్తలో మనం ఏమని మాట్లాడుకున్నాము? 24వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ రకంగా చెప్తాము. 24వ అధ్యాయంలో మనం ఏమనుకొని చదువుకున్నామనంటే, ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన అడిగారట, ఏకాంతంగా వచ్చినప్పుడు, ఇదయ్యా నువ్వు రాకడ కోసం చెప్తున్నావు, రాబోతున్న దినాల కొరకు మాట్లాడుతున్నావు, ఇది ఎప్పుడు వస్తుంది, ఇది ఎలా వస్తుంది అని మాట్లాడుతూ నీ రాకడకు మేము యుగ సమాప్తి సూచనలేమి అని అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నప్పుడు
యేసు వారితో ఇట్లా అన్నాడు ఏంటంటే, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా చూసుకోండి అని అన్నాడు. రాకడ కొరకు ఎలా ఉండాలంటే మనల్ని మనము మోసపరుచుకోకూడదంట. ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. నీవు నేను మోసం చేయడానికి సాతానుగాడు చాలా పన్నాగాలు, చాలా రకాలైనటువంటివన్నీ కూడా పన్ని మనల్ని ఏదో రకంగా దేవుని యొక్క చిత్తము నుంచి, దేవుని యొక్క రాకడ నుండి, దేవుని యొక్క సమీపము నుండి మనల్ని దూరపరచాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ అధ్యాయం 17 ఏమని చెప్తుందండి? అప్పుడు మనం ఎప్పుడైతే అలా బ్రతుకుంటామో, మనల్ని మనము నాశనం చేసుకోకుండా, మనల్ని మనం పాడు చేసుకోకుండా, మనల్ని మనం కాపాడుకుంటామో, చూడండి మనం ఏమై ఉన్నామాట అండి. ఫస్ట్ ఆ మాట చూడమ్మా, ఒకసారి చదవండి. మనం నిర్జీవులంగా కాకుండా సజీవులంగా మనం నిల్చుంటే, ఎవరు రాబోతున్న వారితో పాటు మనము కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మనము మేఘాల మీద కొనుక్కోబడినటువంటి దినం ఒకటి రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అదే ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు మరొక మాట చెప్తాడు. ఫిలిప్పీ సంఘానికి ఒక మాట చెప్తాడు. 3:20-21లో ఏం చెప్తున్నాడంటే, మీకు ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తానంటే మీకు అర్థం కావాలి. ఫ్యూచర్లో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట ఇక్కడ ఉందా, ఇలా దేవుడు మాట్లాడా అని. అందుకే మీకు ఇన్ని రిఫరెన్స్ చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21. ఏమమ్మా? మనలో కార్యసాధకమైనటువంటి, దేని కార్యసాధకము? దేవుని రాకడ కొరకైనటువంటి సిద్ధపాటుకు కావలసినటువంటి కార్యసాధకం కలిగిన శక్తిని నీవు మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను దేవుడు అత్యధికంగా చేయబోతున్నాడు. దేవుడు అడిగేదానికంటే, ఊహించేదానికంటే దేవుడు అత్యధికంగా చేయబోతున్నటువంటి వాడిని జ్ఞాపకం చేసుకోగలరు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. ఈ సమయంలో మీతో 3 విషయాలు నేను పంచుకొని ముగిస్తాను పిల్లలు. ఫస్ట్, యేసు రాకడకు సూచనలు. యేసుని రాకడకు లోకంలో సూచనలు, యేసుని రాకడకు సంఘములో సూచనలు, యేసుని రాకడకు యూదుల్లో సూచనలు. యేసుని రాకడకు లోకం ఎలాంటి సూచనలు చూపిస్తూ ఉంది అనేది కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు రెండో రాకడ మొదటి సూచనలు ఏంటో మనకు తెలుసు. బైబిల్ గ్రంథం మనం చదివిన ప్రతి ఒక్కరికి కూడాను మొదటి సూచనలు ఏంటి? నోవాహు కాలంలో జలప్రలయం ద్వారా భూమి అంతటినీ కూడా మానవ జాతితో దేవుడు ఏం చేశాడండి? శుభ్రపరిచేశాడు. వారు చేసిన పాపములను బట్టి, వారు చేసిన అపరాధములను బట్టి, వారు చేసిన తప్పిదములను బట్టి, వారు చేసిన వ్యతిరేకతలను బట్టి దేవుడు 40 రాత్రులు 40 పమకల ద్వారా నీటి ద్వారా శుద్ధీకరించేశాడు. భూమి అంతటిని శుభ్రపరిచేశాడు. ఒక్కడు లేకుండా, ఒక కుటుంబం తప్ప, నోవాహు కుటుంబం తప్ప ఇంకొకరు. అయితే రాబోతున్న దినాలలో మరొక విపత్తి ఏం దాగుందనంటే, క్రీస్తుని అంగీకరించడం లేని వారి కోసం అన్నమాట. క్రీస్తు దేవుడుగా అంగీకరించలేని వారి కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశాన్ని నియమించాడు. ఈ భూమండలం నుంచి మరొక మండలంలోకి మనం వెళ్ళబోగలగడానికి 2 ఉన్నాయి. ఒకటి మరణ మార్గము, 2 జీవ మార్గం. ఆ మరణ మార్గం ఎలాంటిదనంటే, అందరూ అది అగ్నిగా మండుచున్నటువంటి అగ్నిగుండం లాంటిది. దేశులు ఎవరైతే అంగీకరించరో, ఎవరైతే తెలుసుకోరో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచరో వారందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అది నేను చెప్తున్నదే కాదు, బైబిల్ గ్రంథమే కాదు, చాలా విశ్వాసాలు చెప్తాను. ఈ ఒక్క విశ్వాసమును బట్టే యేసు ప్రభు వారు వస్తారు అని ముస్లిం సహోదరులు కూడా నమ్ముతున్నారు. అందుకే యేసు ప్రభు మీద వాళ్ళకి మంచి ఒపీనియన్. యేసు ప్రభు వారు రెండవ రాకడలో వస్తారు. మీకు నేను చాలా వీడియోలు కూడా చూపించాను. ఆయన వచ్చినప్పుడు ఆయన మేమందరము చూస్తాం, ఆయన సజీవుడిగా వస్తాడని ఖురాన్లో కూడా రాయబడింది. అందుకే ముస్లిం సహోదరులు ఎన్ని మాటలైనా చెబుతారు, కానీ యేసు ప్రభు వారు రారు అని ఎవరైనా అంటే ఒప్పుకోరాలి. ఎందుకంటే ఖురానే చెబుతా ఉంది యేసు ప్రభు వారు రెండవ రాకడలో వస్తారు అని చెప్పేసి. అసలు మన టాపిక్ ఖురాన్ కాదు, కానీ అంటే అందులో వారు కూడా విశ్వసిస్తారని నేను చెబుతున్నాను.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి ఈ మొదటి సూచన ఏంటంటే, మనమందరి యొక్క పాపములను బట్టి విస్తరించటం వలన జలప్రలయం ద్వారా అనేక మంది నాశనం అయిపోయారు. మన పూర్వీకులందరూ పోయారు. మళ్ళీ సృష్టి నోవాహు కుటుంబం ద్వారా ఉద్ధరించబడి, పోషించబడి, పెంచబడి, ఉత్పత్తి చెంది ఈరోజు మనం తయారయ్యాము. మనం కూడా సరిగా లేము కాబట్టి రెండవ రాకడ కొరకు దేవుడు అనేకమైనటువంటి సూచనలు ఉంచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే పాపము విస్తరిస్తూ ఉంది. ఇంక్రీజింగ్ ఆఫ్ సిన్ అనేది పెరిగిపోతూ ఉంది. రోజు రోజుకి పాపం విస్తరిస్తుంది ప్రజల్లో. రోజు రోజుకి పాపము ఏమైపోతుందటండి, ప్రబలపోతా ఉంది. మనం ఒకటే భూమి లోకంలో జరుగుతున్నది ఏంటంటే, పాపం రోజు రోజుకి విస్తరించిపోతుంది. ధనం కోసము తండ్రి అని చూడట్లే చంపేస్తున్నాడు, తల్లి అని చూడట్లే చంపేస్తున్నారు. డబ్బు కోసము, ఆస్తుల కోసము తల్లిదండ్రులని రోడ్డుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కన్న బిడ్డలు అంతవరకు వాళ్ళని ప్రాణంగా పెంచినటువంటి వారిని. ధనం కోసం, డబ్బు కోసము ఎన్నో రకాలైనటువంటి మర్డర్స్ జరుగుతున్నాయి, కుటుంబ కక్షలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలైన చంపుకోవటాలు, అనేక రకాలైనటువంటి ప్లాన్లు చేసుకోవటాలు, ఎన్నో రకాలు జరగాలి. అన్నింటికి కారణం ఏంటంటే పాపం ఏమైపోయిందంటండి, విస్తరించబడింది, ఇంక్రీజ్ అయిపోయింది పాపం. అందుకే దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే పిల్లరా, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఒక మారు ఆదికాండం తెరవండి పిల్లరా. ఆదికాండం తెరవండి. ఆదికాండం తెరిస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఆదికాండం తెరవండి. 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి పిల్లరా. దేవునికి స్తోత్రము కలుగును గాక. భూలోకం అంట దేవుని సన్నిధి నుండి ఏమైపోయిందంటండి, చెడిపోయిందంట. భూలోకం దేంతో నింపబడి ఉందండి, బలాత్కారంతో నింపబడి ఉంది. మనం రోజు టీవీలు చూస్తుంటే ఎంతగా చెడిపోయిందనంటే, చెల్లి, తల్లి, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అనేటువంటి తారతమ్యం లేకుండా పాపము చేత అనేక మందిని హతమార్చగలిగినటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అరే బాబు, నేను బయటికి వెళ్తానని అక్క చిన్న 6 నెలల చంటి పెట్టిని తమ్ముడికి అప్పగించి వెళ్తే, ఆ తమ్ముడు ఆ 6 నెలల చంటి పెట్టిన ఏం చేశాడండి, పాడు చేసి చంపేశాడు. మనం టీవీలో చూసాం. ఒక యవనస్తురాలైనటువంటి ఒక డాక్టర్ అమ్మ చక్కగా చదువుకొని మీరు చేస్తున్న తప్పు అని చెప్తే, ఒక 6-7 కలిపి ఆ డాక్టర్ అమ్మని ఏం చేశారండి, హతమార్చి చేశారు. మనము దిశ అని కేసులు, దిశ అనేటువంటి ఒక కేసులు ఢిల్లీలో జరిగిన దాన్ని, నిర్భయ మరి హైదరాబాద్లో జరిగింది. ఒక 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని బండేరిపోతున్నటువంటి ఒక పాపని తీసుకెళ్లి పాడు చేశారు, చంపేశారు. ఇలాంటి అన్ని మనం చూస్తున్నప్పుడు భూమి మీద పాపం ఏమైపోయిందంటండి, విస్తరించిపోతూ ఉంది. మానవ మాతృలమే కదా, ఆమె నా చెల్లైతే, ఆమె నా తల్లి అయితే, ఆమె నా అక్క అయితే, ఆమె నా సొంత తల్లి అయితే నేను ఇలాగే ప్రవర్తిస్తానా, ఇలాగే జీవిస్తానా అన్నటువంటి ఆలోచన మనుషులకు లేదండి. అందుకే భూమి మీద పాపము విస్తరించిపోయిందంట, భూమి మీద శాపము విస్తరించిపోయిందంట. గనుకనే దేవుడు అంటున్నాడు, చూడండి అదే అధ్యాయంలో 5వ వచనాన్ని చదవండి పిల్లరా. నరుల చెడుతనము భూమి మీద చెడ్డదనియు, వారి హృదయము వారి తలంపులలోని ఊహంతటిని ఎల్లప్పుడూ కేవలం ఎలా ఉంటుందంటండి, ఇంకా మంచి అనేది కనబడదంట. కేవలం అక్కడ అది ఒకటే దొరుకుతుంది అంటే ఇంకోటి ఉండదన్నమాట. ఊహ అంతా చూడండి, మనుషులలో ఊహ అంతా ఎలాంటిదంటే ఘోరము చెడ్డదిగా మిగిలిపోయింది. కనుక నేను మనం ఆలోచించాలి,
ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోగలగాలి. ఏంటట? ఒకటోది హృదయం, హృదయము, తలంపులు, ఊహలు. హృదయం అంటే ఏంటి? మనుషుల యొక్క భూతకాలాన్ని సూచిస్తుంది. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్. హృదయం ఏంటండి? ఇలాగ జరిగింది, ఇలా ఉంది, ఇలా అయింది, ఇలాంటి పరిస్థితులు కనుకనేని ఆ హృదయాన్ని దాచుకొని మనం ఆలోచిస్తాం. అది భూతకాలాన్ని సూచిస్తూ ఉంది. కనుక ఈ హృదయం అనేది చాలా చెడ్డది. కాబట్టి హృదయం పాడైపోయింది, హృదయంలో ఊహలు పాడైపోయాయి, హృదయంలో ఆలోచనలు పాడైపోయి, హృదయ తలంపులన్నీ చెడిపోయాయి. కాబట్టి భూమి మీద నరుల యొక్క సమస్తమును కూడా బహు చెడ్డదిగా అయిపోయింది, కేవలం చెడ్డదైపోయింది. అందుకే అంటాడు, ఈ మనుషులు తమ భూతకాలాన్ని ఏం చేసుకున్నారటండి? పాడు చేసుకున్నారు. హృదయ తలంపులన్నీ చెడిపోయాయి, హృదయ ఆలోచనలన్నీ చెడిపోయాయి, హృదయ సంబంధం అన్నీ కూడా పాడైపోయాయి. వారి జీవన విధానం అంతా కూడా సరిగా లేదని దేవుని వాక్యం చెప్తా ఉంది. రెండోది ఏంటంట? తలంపులు అంటే భవిష్యత్తు. నేను ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇలా చేస్తున్నాను, ఇలా మన తలంపులు కదండి. ఈ రాత్రి అప్పుడే వచ్చిన వాటిని ఏమంటారు? నాకు ఒక తలంపు వచ్చిందండి అని అంటారు. అప్పుడే వచ్చిందని ఏమంటారు? తలంపు అంటే దాని ప్రెజెంట్ టెన్స్. అది ఏ కాలం అమ్మా? భవిష్యత్తు కాలం, జరుగుతున్నదాన్ని. వర్తమాన కాలం. వర్తమాన కాలంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అవుతున్న దానిని బట్టి మన తలంపులు అప్పుడే, మన తలంపులు కనుక నీ తలంపులు ఏ రోజు తలంపులు ఆ రోజే వస్తాయి. మనుషులు తలంపులంట కాలాన్ని అంతటినీ చెడగొట్టేసి అంట. ఏ కాలాన్ని? వర్తమాన కాలం. అందుకే మన తలంపులు సరిగా లేవు. యేసుప్రభు వారు బాధపడుతూ అన్నారు, నీ తలంపులు ఏడుస్తున్నవి అని అంటాడు కదా. మన తలంపులు ఎలాగైపోయాడండి? ఏడుస్తున్న పరిస్థితికి వచ్చేసాయి. మన తలంపులు మంచిగా లేవు. ఒక్కడను కూడా మంచి చేయాలని ఆలోచన కలిగిన తలంపు లేదు వాడిలో. ఎవడైనా నాశనం చేద్దాం, ఎవడైనా పాడు చేసేద్దాం, ఎవడైనా కిందకి లాగేద్దాం, ఎవడైనా ఎదగకుండా అనిచేద్దాం, ఎవరైనా చెడగొట్టేద్దామని ఆలోచనే. అందుకే మన తలంపులు పాడైపోయాయి. కాబట్టి మన వర్తమాన కాలం అంతా కూడా పాడైపోయింది. మూడవదిగా మన తలంపు కదండి, మన ఊహలు. ఊహ అంటే ఎప్పటి కోసం ఆలోచిస్తాము? భవిష్యత్, ఫ్యూచర్ కోసం. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చదువుకోవాలా, ఎలాంటి ఉద్యోగం చేయాలా, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా పిల్లల్ని కానాలా అని ఎవరు ఆలోచిస్తాము? ఊహలు, ఇమాజినేషన్స్. కనుక మన ఊహలన్నీ కూడా ఎలా ఉండాలని అంటే పిల్లరా, ఈరోజు మన ఊహలన్నీ కూడా ఏమైపోయింది? భవిష్యత్తు కోసం ఊహలు ఉంటాయి. ఆ భవిష్యత్తు కాలం అంతటినీ కూడా అనమాట చెడగొట్టుకున్న వారంగా మనం, పాడు చేసుకున్న వారంగా. కనుక జలప్రలయంలో సృష్టి అంతటి దేవుడు నాశనం చేసేసాడు, నాశనం అయిపోయింది. అన్ని కాలాలు పోగొట్టుకున్న వారికి ఒకే ఒక కాలం. ఏ కాలం ఉంటుందండి? సోయకాలం. కనుక నీవు నేను మనం ఆలోచించాలి, జ్ఞాపకం చేసుకోగలగాల. దేవుని దృష్టిలో దేవుని బిడ్డలంగా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారంగా నీవు నేను ఇంకా ఉన్నామా లేదనేది ఆలోచించగలిగిన వారంగా ఉండాలంట. అయితే అప్పుడు దేవుడు నీటితో అందరినీ శుద్ధీకరించాడు. ఇప్పుడు అగ్నితో శుద్ధీకరించడం కొరకు దేవుడు సిద్ధమవుతున్నప్పుడు నీవు నేను మనం ఎలా ఉండాలని ఆలోచించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పిల్లరా, మరి నీవు నేను దేవుని రాకడ కొరకై సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నామా? ఇంకా దేవుని రాకడ సిద్ధపాటు కొరకు మనము సరైన వారంగా లేని వారంగా ఉన్నామో లేదనేది మనం ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున హృదయం చెడిపోయింది, ఈ రోజున తలంపులు చెడిపోయాయి, ఈ రోజున ఊహలు చెడిపోయాయి. ఆ కారణం చేత మనము బ్రతికి ఉన్న లోకమంట అదే నీతిలో నిండిపోయి, లోకము అక్రమాలతో నింపబడినటువంటి లోకంగా, అన్యాయాలతో నింపబడినటువంటి లోకంగా, అత్యాచారాలతో నింపబడినటువంటి లోకంగా మారిపోతూ ఉంది అని దేవుడు వాక్యం చెప్తాం. మన లోకంలో ఉన్న పరిస్థితులన్నీ బాగలేవంట. ఎందుకనంటే మనం ఇంకా చెడిపోయిన వారంగాను, పరిస్థితులను బట్టి పాడైపోయినటువంటి వారంగాను, దేవునికి
మన స్థితిగతులన్నీ ఇదైపోయాయంట. 3 రకాలుగా దేశంలో మొదట ఒక వ్యక్తి రీసెర్చ్ చేశాడు, పిహెచ్డి. ఒక ఆయనంట మొట్టమొదటిగా ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే, ఒక ఆయన పిహెచ్డి చేసి దాన్ని రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి చెప్పే మాటలు ఏంటంటే, మన దేశంలో అంట నైతిక విలువలు లేవని దేవుడు రీసెర్చ్లో తేలిందండి. నైతిక విలువలు, నైతిక విలువ అంటే ఏంటి? నైతిక విలువ అంటే ఏంటండి అమ్మా? మోరల్ వాల్యూస్. ఎవరికి మోరల్ వాల్యూస్ లేవు. ఈ మోరల్ వాల్యూస్ అంటే ఏంటి? మినిమం కామన్ సెన్స్. అవి లేవు కాబట్టి మనకు నచ్చినట్లు మనం బ్రతుకుతున్నాం, మనం మెచ్చినట్లు మనం ఉంటున్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోలేని వారంగా ఉన్నాం. రెండోది ఏంటంటే సాంఘిక అవినీతి ఎక్కువగా పెరిగిపోయింది. అని అంటే సోషల్ కరప్షన్ పెరిగిపోయింది. సాంఘిక అవినీతి, ఎక్కడికి వెళ్ళినా లంచం, ఎక్కడికి వెళ్ళినా అవినీతి, ఎక్కడికి వెళ్ళినా అక్రమాలు, ఏ పని జరగాలన్నా సరే ధనం ఒక వ్యామోహంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఏది కావాలంటే ఎంత అవుతుందని చెప్పేస్తున్నారు జనాలు. ఇది అవ్వాలంటే ఎంత అవుతుంది, డబ్బులు లేకపోతే ఏ పని కూడా అవ్వకుండా ఉండదు అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది రెండో రాష్ట్రాల్లో. మూడవదిగా రాజకీయ అవినీతి పెరిగిపోయిందండి. రాజకీయ నాయకుల్లో మనము వాళ్ళు చెప్పినటువంటి ఏవి కూడా జరిగించలేని పరిస్థితికి వచ్చేసాం. పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది. అందుకే ఈ లోకం అంతా కూడా పాపముతో అభివృద్ధి చెందిపోతుంది, ప్రాయశ్చిత్తానికి ఇదైపోతా ఉంది. కారణం ఏంటో తెలుసా? రకరకాలైనటువంటి ఆ రీసెర్చెస్ మనం చూస్తే బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, ఈ మధ్య 2025 తర్వాత ఆడపిల్లలు అంటే ఏమని అనుకుంటున్నారో తెలుసా? ఒక స్టాటిస్టిక్స్లో తేలింది ఏంటంటే, అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే బాగుంటుంది, మన కుటుంబాన్ని, మనల్ని, మన తల్లిదండ్రుల్ని మనం చూసుకొని వారిని ఎన్ని రోజులు పోషించినటువంటి వాళ్ళకి లాభదాయకంగా లేకుండా ఎవడో అడ్డదిడ్డంగా తిరిగినటువంటి ఒక పనికిరానోడు మనకి భర్తగా వస్తే మెడలోంచి ఆడితో తాళి కట్టించుకొని మన ఉద్యోగం చేసిన ధనము, మన తల్లిదండ్రులు ఇచ్చిన ధనము, ఆస్తి, బంగారం అంతా ఆడు చేతిలో పెట్టేసి ఆడికి నచ్చినట్లుగా బ్రతకడం, ఆడు వండమన్నట్టు వండడం, వాడు ఉండమన్నట్టు ఉండడం, ఆడు నడవమన్నట్టు నడడం, ఇలాంటి జీవితాలు మాకు వద్దు కాబట్టి మేము స్వేచ్ఛ పరులుగా ఉంటామన్నటువంటి ఒక నినాదానికి వచ్చేసారంట. 50% ఆఫ్ గర్ల్స్, అది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు, వాళ్ళు ఎవరో తెలుసా? మినిమం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు మాత్రమేనంట. ఆ వేరేది రైట్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా భయంకరమైనటువంటిది ఏంటంటే, పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆ భర్త భార్య కలిపి ఒక నినాదానికి వచ్చి రావటం ఏంటో తెలుసా? డింగ్ అట. అది డింగ్. ఆ డింగ్ ఏంటంటే, ఇద్దరు భార్య భర్తలు కలిపి ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళకి నచ్చినటువంటి ధనాన్ని ఎర్నింగ్ చేసుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, కానీ పిల్లలు అంటారట. ఎందుకనంటే మన జీవితం అంతా కూడా ఈ పిల్లలతో, మన అమ్మ నాన్న మనల్ని అంతటా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని మనల్ని బాగు చేశారు, మనం ఇక మీద అలాగా మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, మన కొరకు మనం బతకదామన్నటువంటి నినాదంలోకి వచ్చేసారు పిల్లలు. ఇవన్నీ వినడానికి కారణం ఏంటంటే, పాపం విస్తరించిపోయింది, సృష్టి ధర్మము పోతా ఉంది, దేవుని యందు భయభక్తులు లేని ప్రజలుగా అయిపోయారు. వారి జ్ఞానమే, వారి తెలివే, వారికి ఉన్నటువంటి ధనమే అన్ని రకాలుగా వారిని ముందుకు నడిపిస్తుందని నినాదాలలోకి వచ్చేసారు. కాబట్టి దేవుని రాకడ సమీపంలోనికి వచ్చేసారని మనము జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా ఆధ్యాత్మికమైనటువంటి అవినీతి, స్పిరిచువల్ కరప్షన్ పెరిగిపోయింది. ఎందుకనంటే అవినీతి, నీతి లేనటువంటి ఆధ్యాత్మికత. విశ్వాసులు ఎలా తయారయ్యారంటే, ఎక్కడ స్వస్థతలు ఉంటే అక్కడ పారిపోతున్నారు, ఎక్కడ మరి మేలు జరుగుతుందో అక్కడ పారిపోతున్నారు, ఎక్కడ మరి ప్రార్థనలో ఆ నూనె పూజలంటే అక్కడ పారిపోతున్నారు. దేవుని రాకడలో, దేవుని రాజ్యం కొరకు, దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించగలిగినటువంటి ఆధ్యాత్మిక విశ్వాసుల్లో కూడా కోల్పోయింది. స్వస్థతలు, ఆశీర్వాదాలు, దీవెనలు అంటేనే విశ్వాసులకు సంతోషంగా ఉంది. కానీ మారు మనస్సు, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు, దేవుని రాజ్య వ్యాప్తి జరగబోతా ఉంది. దేవుడు కోపించగలిగిన దినాల్లో మనం ఉన్నాం. ఆయన భయంకరుడైనటువంటి
దహించు అగ్ని అనేటువంటి మాటలకి ప్రజలు ఏం చేయట్లేదండి, చెవి వద్దలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆధ్యాత్మిక కరప్షన్ ఎక్కువైపోయింది. దేవునితో సరైనటువంటి సత్సంబంధాలు లేకుండా ఏలోక సంబంధమైనటువంటి క్షణికమైన దీవెనలు ఆశీర్వాదాల కొరకే మనుషులు పరుగులు చేస్తున్నారు. చూడండి, ఒక మాట చెప్పి మనం ముందుకు కొనసాగదాం ప్రియులారా. మత్తయి రాసినటువంటి సువార్త 24:8 అంటాడు. మత్తయి రాసిన సువార్త 24:8. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. చూడండి, వ్యాధులకు ప్రారంభం ఏంటంటే అక్కడక్కడ కరువులు, చాలా ప్రాంతాల్లో కరువులు. మన భారతదేశం ఈ మధ్య చాలా మనం చూసాం. ఫస్ట్ ఏంటో తెలుసండి, కేరళని మొత్తం తుడిచేసింది. ఈయన 2-3 నెలల క్రితమే కదా కేరళ అంతా సర్వనాశనం చేసి జనాలని సజీవ సమాధి చేసేసే వరదలు. తర్వాత ఎక్కడండి, కేరళ అయిపోయిన తర్వాత విజయవాడ మీద పడింది. విజయవాడలో చాలామంది, నేను మొన్న విజయవాడ ప్రజలందరినీ కూడా మాట్లాడుతా చెప్పే మాట ఏంటో తెలుసా, మేము ఒరిజినల్గా ధనవంతులమేనండి, డబ్బులు ఉన్నోళ్ళమేనండి, మాకు ఆధ్యాత్మిక ఏ పర్వాలేదండి, అన్ని బాగున్నోళ్ళమే, కానీ ఈ వరదల వల్లనే మా జీవితాలన్నీ వేదాంతంలో తిరిగిపోయినా. నిజంగా సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, సామాన్లన్నీ సంపాదించుకున్నారు, ఎంతో అంతో బాగానే బ్రతికిన వాళ్ళే. కారు కొనుక్కునే వాడికి కారు ఆ బురదలో కూరుకుపోయి ఇంకా సీజ్ అయిపోయాయి. బండ్లు కొనుక్కున్న వాళ్ళు బండ్లు సీజ్ అయిపోయాయి. ఇల్లులు పాడైపోయాయి. ఫర్నిచర్ అంతా చెడిపోయింది. ఉండడానికి ఇల్లు లేని, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. మీరు నమ్మరండి, విజయవాడ అంట ఒక వాటర్ బాటిల్ ఎంత అమ్మారంటే తెలుసండి, 200 అమ్మారంట. ఒక వాటర్ బాటిల్ 200 అంట. 15 రూపాయలు 20 రూపాయలు పెట్టిన వాటర్ బాటిల్ పక్కన సున్నా చుట్టూ 200 అమ్మారంటే అంత ఘోరం కదండి. వారి ఆకలి మంటల్ని, వారి బాధల్ని, వారి కష్టాలని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రేమ కోల్పోరండి జనాలు. అయ్యో సాటి మానవుడు, మన ప్రాంతంలో ఉన్న మనిషి ఇలాంటి కష్టంలో, ఇలాంటి ఇబ్బందులు ఫ్రీగా పంచాలి. అసలు ఈరోజు కాదు రేపు సంపాదించుకుంటాంలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని చిత్తం ప్రకారంగా మేము పంచి ఇంకొకటికి సహకారం ఉండాలనుకునే పరిస్థితి మానేశారు. ఇక్కడ ఏమంటారు, చదువు ఒక మాట సార్, వ్యాధులు ప్రారంభమయ్యాయి, దేవునికి స్తోత్రము కలుగును. వ్యాధులు, తుఫాన్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయట. జనం ఏమంటే శ్రమల పాలు చేసి చనిపోతారు. మనం ఎలాంటి గడ్డు కాలంలో ఉన్నామంటే మనకు అర్థం కావట్లేదు. రోజు కళ్ళు మూసుకొని పడుకొని పోతున్నాం, ఉదయం లేచిపోతున్నాం. కానీ నిజంగా శ్రమలు పెట్టి చంపగలిగిన తినాలి. ఆకలితో అలమటించిపోతుంటే, దాహం అంటుంటే, నీరు చుట్టూంది కానీ తాగడానికి యోగ్యకరం లేనటువంటి నీరు మధ్యనాలు బ్రతుకుతుంటే ఒక బాటిల్ 200 అమ్ముతున్నారంటే శ్రమలు పెట్టి చంపటం కాదండి, అది ఇరుకుల్లో పెట్టి చంపటం కాదండి. కరోనా సమయంలో కూడా చాలా మందికి హాస్పిటల్ దొరకక చచ్చిపోయారు, బెడ్లు దొరక. ఇంకొంతమంది ఏంటో తెలిసిన, బెడ్ అమ్ముకోవడం కొరకు బెడ్ మీద ఉన్న వాళ్ళని చంపేయారు చాలామంది. ఒక ఆడపిల్ల, ఒక యవనస్తురాలు వారు నా తండ్రి గారిని కళ్ళ ముందే చంపేశారంట. ఆ ఉన్న వార్డ్ బాయ్స్. ఆమె గట్టిగా మీడియా ముందు, నా బ్రతికేంటి, నా తండ్రి చనిపోయాడు, నా తల్లి చనిపోయింది, మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మమ్మల్ని ఎవడు పోషిస్తాడు, అనాథులుగా రోడ్డు మీద పడి ఉండిపోయాం మేము. ఒక బెడ్ కోసం, ఒక 50,000 కోసం, ఒక 20,000, ఒక 10,000 కోసం మా తండ్రిని చంపేశారని చెప్పేసి అమ్మాయి ఎంత గోల్ చేసిందో. ఈ దేవుని బిడ్డలారా, శ్రమకాలం రాబోతుంది. మనుషులు మింగే దినాల్లో మనం ఉన్నామని గుర్తు చేసుకోగలగాలి. చూడండి, జకరియా గ్రంథంలో నుంచి ఒక మాట గుర్తు చేసుకుందాము. వేదన కాలం ప్రారంభమైందంట. వేదరకం కాకుండా ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లో మనల్ని బ్రతకగలిగినటువంటి జకరియా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లరా. యేసు రాకడకు ముందు చూడండి, ఆ దినములకు ముందు అంటే యేసు రాకడకు ముందు మనుషులకి ఏం దొరకదండి, పని దొరకదంట, పశువులకు ఆహారం దొరకదంట. చూడండి, ఒకవేళ పని మీద పోయినా సరే కూలి ఇవ్వలేనటువంటి పరిస్థితి అంట.
దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎలాంటి పరిస్థితులు అటండి? ఎక్కడికి వెళ్ళినా పని దొరకట్లేదు. ఈరోజు ఎంత పని దొరకట్లేదండి. మన సిమెంట్ ఇసుక లేని పరిస్థితుల్లో చాలా మంది ఎక్కడ ఉన్నారంటే అందరి ఇంట్లోనే ఉన్నారు. ఎందుకంటే పని దొరకట్లేదు. వెళ్ళి కష్టపడదామని శక్తి ఉంది, సమయం ఉంది, కానీ పని దొరకట్లేదు. చాలా ఆర్థికంగా చాలా లోన్లకి ఇబ్బందులకి బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నిసార్లు పని చేయించుకున్న వారు ఆ పనికి ఇవ్వండి డబ్బులు ఇవ్వడానికి పని తగిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఉన్నటువంటి బలాలను ధైర్యాన్ని బట్టి. బాధాకరమైనటువంటి సంగతి. పశువులకు కూడా ఆహారం లేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాం. అన్నీ ఇప్పుడు మనం చూస్తున్నా కానీ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలనో భయం లేనటువంటి మనుషులు మనం. రేపు దేవుని వెళ్ళారా మనం ఎలా ఉన్నామని ఆలోచించాలంటే, పనికి వెళ్ళినా పని దొరకలేనటువంటి పరిస్థితి. పని దొరికినా పని 4 రోజులు నిలవబడుతుందా ఉంటుందా ఊడుతుంది అనేటువంటి నమ్మకం లేని పరిస్థితి. ఈరోజు అమెరికా వెళ్ళిపోయారు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మరి. వాళ్ళు ఎప్పుడు వచ్చేద్దరో వాళ్ళకే తెలియదు. గ్యారెంటీ లేని జాబు, ఉన్నంతకాలమే సంతోషం, అమెరికాలో ఉన్న మన ఆనందం తప్ప ఎప్పుడు తగిలేస్తారో తెలియదు. తుమ్మిదే ఊడిపోయిన ముక్కుల్లాగా ఉన్నారు అక్కడ అమెరికాలో. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు చెబుతున్న మాట్లాడో తెలుసా, అరే బాబు ఎవడు మీరు ఇండియా నుంచి అమెరికాకు రావద్దురా, ఎప్పుడు మేము వచ్చేస్తామో తెలియదు అన్న పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు, దుబాయ్, అబుదాబి, కువైట్, అలాంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వాళ్ళని ఎక్కడ పెడుతున్నారు, ఎన్ని నిమిషాలు పెడుతున్నారు, నేను వచ్చేస్తాం మళ్ళీ మా ప్రాంతానికి వచ్చేస్తామని బాధలు భయపడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం గడ్డు కాలంలో ఉన్నామంట. పని దొరికినా సరే, దొరకలేని పరిస్థితుల్లో దొరికినా సరే అది నిలవలేని పరిస్థితుల్లో మనం ఉన్నామని గుర్తు చేసుకోవాలని దేవుని వాక్యం. దేవుని నామమునకు మహిమ. యాకోబు అంటాడు చూడండి పిల్లలు, యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనం అంటాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి యొక్క మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. మనం మోసముగా బిగబట్టినటువంటి కూలి ఏం చేస్తుందండి? పని చేసుకున్నంతసేపు చేయించుకున్న తర్వాత లాస్ట్కి అటు 1000 రూపాయలు 500 లేదా ఎంతో కొంత బేరం ఆడుకున్నాడు కదా, నువ్వు ఆ చేరిది ఎంత, ఇదిగో 200 పట్టుకుని వెళ్ళిపో అంటాడు. అలాంటి దినాలు కూడా మనలో ఉన్నాయండి. మొరపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఒక కష్టాన్ని దాచుకోకూడదు. బైబిల్లో ఏమో తెలుసా, అవసరమైతే వానరే లాస్ అవ్వాలి తప్ప దాసుడు లాస్ అవ్వకూడదు. అది నీకు మేలు కాదు, కీడే సంభవించిన రాసిన బైబిల్. నువ్వు వానరే లాస్ అవ్వాలి తప్ప దాసుడు లాస్ అవ్వకూడదంట. పనివాడు లాస్ అవ్వకూడదంట. అది నీకు మేలు కాదు, కీడే సంభవిస్తుంది. అంతా పైన తర్వాత నువ్వేం చేసావు, అంత నేను ఎవరు, నేను ఎంత ఇస్తానని పాపం ఏడిపించి పంపించేవారు చాలా మంది ఉన్నారు. వారు దాన్ని బట్టి వారికి జయం కలగదు కదా. ఈ రాకడ దినాల్లో, ఈ కష్టకాలంలో, ఈ బాధలో, సమాజ పరిస్థితుల్లో మనుషులందరూ కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు కనుక మనము మన జీవితాలను సరి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఎఫోగ్లోమియా అనేటువంటి ఒక ఏజ్లో ఉన్నాం మనం. ఇది ఏ యుగంలో ఉన్నామంటే ఎఫోగ్లోమియా. ఇది ఎఫోగ్లోమియా యుగంలో మనం ఉన్నాం. ఈ యుగం ఎలాంటిదంటే మనుషుల్ని మింగేయగలిగినట్టు, మనుషులే అణిచేయగలిగినటువంటి, మనుషులే నాశనం చేయగలిగినటువంటి, మనుషులే అప్పగించగలిగినటువంటి పరిస్థితుల్లో నడిపించగలిగిన ఎఫోగ్లోమియా అనేటువంటి యుగంలో ఉన్నాం. ఏజ్ ఆఫ్ ఎఫోగ్లోమియా అన్నట్టు ఏజ్. చూడండి, ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి లేకపోతే ఆమె ఇంకొక ఆడపిల్లని కిడ్నాప్ చేసి వేశ్య గృహాలకు అమ్ముతుంది. మన ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. ఒక ఆడపిల్ల ఇంకో కొంతమంది ఆడకూతురుల యొక్క శరీరాలని ఆ ఇంటర్నెట్లో పెట్టడానికి సిద్ధపడింది. కారణం ఏంటో తెలుసా, మనిషికి మంచి స్థితిలో అయిపోతున్నటువంటి ఎఫోగ్లోమియా, ఏజ్ ఆఫ్ ఎఫోగ్లోమియాలో మనం గుర్తు చేసుకోవాలి. చాలా చెడ్డతరం అండి, చెడ్డ యుగంలో మనం ఉన్నాం.
ప్రజలు ప్రేమను కోల్పోయారు, ప్రజలు ఆప్యాయతను కోల్పోయారు, ప్రజలు దేవుని భయమును కోల్పోయారు, ప్రజలు మానవత్వాన్ని కోల్పోయారు, ప్రజలు స్వలాభావానికి దిగజారు. స్వలాభం వారికి ఏమి లాభం? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, ఎటువైపు అయినా అడిగే లాభం ఉండాలి. పాత సామెత ఏంటి? మీ ఇంటికి వస్తే ఈతకాయ, మా ఇంటికి వస్తే తాటికాయ. ఏదో కాయ చిన్నదో పెద్ద దొరికేది. ఇప్పుడు అలా కాదు, ఏమి ఇస్తావు, ఏమి తెస్తావు. కనుక మన జీవితాల్లో ఇలాంటి కష్టకాలంలో, ఇలాంటి గడ్డు కాలంలో దేవుని చిత్తానికి లోను కాని వారం ఉంటే నేడో రేపో దేవుని రాకడం గుర్తు చేసుకోగలగాలి. ఒకవేళ దానికి నువ్వు లోన్ అయిపోయి ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉండే మనిషిగా నువ్వు ఉండవని, నరకానికి వెళ్ళిపోయే మనిషిగా ఉండవని గుర్తు చేసుకోగలగాలి. సంపదలను సమకూర్చుకునే మనుషులుగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోగలగాలి. ఎప్పుడు సంపదలు సమకూర్చుకోవాలి. నీ దాని ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉండగలిగిన పరిస్థితికి వచ్చేసాను. ఎందుకంటే ఏడవలసిన రోజుల్లో ఉండి, కన్నీరు పెట్టవలసిన రోజుల్లో ఉండి సంఘం ఎలా ఉందనంటే, లేకపోతే మనుషులు ఎలా ఉన్నారంటే చాలా సంతోషంగా గడిపేస్తా ఉన్నారు. అయ్యో, ఈ భయంకరమైన దినాల్లో నా ప్రజలను రక్షించవా, వారిని కాపాడవని చెప్పగలిగిన దినాల నుంచి ఆనందంతో, సంతోషంతో ముగుగుందులు చేస్తాం. నేను ఒక పిల్లోడిని, ఈ ఫంక్షన్స్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి కదా, ఆ ప్రోగ్రాంలో ఇద్దరు అబ్బాయిలంట శుభ్రంగా తాగారంట. తాగిన తర్వాత బాగానే ఉన్నారు, అన్ని రకాలుగా డ్యాన్స్లు వేశారు, అన్ని చేశారు. ఆ పిల్లోడి మీద ఏం కోపం వచ్చిందో తెలియదు. ఆ పిల్లోడితో ఈ అబ్బాయి ఏమాట చెప్పి, అమ్మ అంటే వాళ్ళ అమ్మతో చెప్తున్నాడంటే అబ్బాయి, మీ అబ్బాయి ఈ మధ్య బాగా తాగుబోతుడు అయిపోయి సరదాగా తాగిన మైకులో ఒక మాట చెప్తే ఇప్పుడు ఏం ఆలోచించకుండా కత్తి పట్టుకొని వెళ్ళి ఆ అబ్బాయిని పొడిచి చంపేశాడంట. అంతవరకు డ్యాన్సులు చేశారు, అంతవరకు పూజలు చేశారు, అంతవరకు పునస్కారాలు చేశారు, అన్నీ చేశారు, బాగానే ఉన్నారు, తాగారు, సంతోషంగా ఉన్నారు, అన్నీ అయిపోయింది. ఇంతవరకు సరదాగా అబ్బాయి ఈడు తాగుబోతాడే, ఆడు తాగుబోతాడే, ఈడు పనికిరానోడే, ఆడు పనికిరానోడే, ఈడు చెడిపోయినాడు, ఆడు చెడిపోయినాడు, ఇద్దరు కలిపి మాట్లాడుకుంటుండగా వాళ్ళ అమ్మగారు వచ్చారని చెప్పేసి, అమ్మ మీ అబ్బాయి కొంచెం ఎక్కువ తాగేస్తున్నాడు అని చెప్పిన మాటకి ఓ కత్తితో పొడి చంపేశాడు. ఎలాంటి దినాల్లో మనం ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంతవరకు కలిసి ఉండి మానవత్వం లేని పరిస్థితుల్లో మనం ఉండగా దేవుడు మనల్ని ఏ రీతిలో ఉంచుతున్నాడని మనం ఆలోచించాలంటే దేవుని నామమునకు మహిమ కలుగును. కనుక యాకోబు రాసినటువంటి పత్రికలో 5:1-3 చదవండి ఒకసారి. మనం తీసిన దాంట్లోనే, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చినటువంటి ఉపద్రవాలని, వచ్చినటువంటి ఉపద్రవాలను బట్టి మీరు ప్రలాపించండి, ఏడవండి, కన్నీరు విడవండి. మీ ధనం అంతా చెడిపోయిన దినాల్లో మీరు ఉన్నారు. మీ వస్త్రాలన్నీ కూడా చెదలు కొట్టినటువంటి పరిస్థితికి వచ్చేసాయి. మీ బంగారం వెండి తుప్పు పట్టగలిగిన దినాల దగ్గరికి వచ్చేసాము. వాటి తుప్పు మేము ఇప్పుడు సాక్ష్యంగా ఉంది. అగ్ని వల్లే మీ శరీరాలను తినగలిగినటువంటి దినాల్లోకి వచ్చేసామంట. దేవునికి స్తోత్రం. బహుభయంకరమైన దినాల్లో ఉన్నామంట. ఇప్పుడు బంగారం 24 క్యారెట్స్ లేదు, గవర్నమెంట్ కొత్తగా పెట్టింది. గవర్నమెంట్ ఏంటంటే అంత బంగారం యాక్చువల్గా 24 క్యారెట్ అంటే బిస్కెట్ ఉంటుంది, అందరు 24 క్యారెట్ అని మనకు అమ్ముతారు, కానీ మోసం. 22 క్యారెటే ఇప్పుడు అమ్ముతున్నది. ఎందుకంటే ఇప్పుడు 18 క్యారెట్స్ బంగారానికి దించేశారంట గవర్నమెంట్. ఎందుకంటే ఎవడు కొనుక్కోలేకపోతున్నాడు కాబట్టి. 1 గ్రామ్ గోల్డ్ అని కూడా ఉంది, ఇప్పుడు 18 క్యారెట్ మాత్రమే అమ్మబడుతుంది ఫ్యూచర్లో. కనుక ఎందుకనంటే ఈ బంగారం ఇవన్నీ మనిషి పెరిగిపోయి ఎన్ని ఖాళీ, ఏదైనా సరే ఇప్పుడు ఖాళీ లేని 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఒకటోది ఏంటి తెలిసిన ఖాళీ ఉండట్లేదు, సినిమా హాల్ ఖాళీ ఉండట్లేదు. టీవీలో వచ్చినా మొబైల్లో వచ్చినా సరే పని పాటు లేకుండా ప్రతిరోజు ఉదయం 8-9 గంటలకల్లా సినిమా హాల్ ముందు వేలాది మంది ఉంటున్నారు. రెండోది ఏంటో తెలుసా, బార్లు రెస్టారెంట్లు ఖాళీ లేదు. ఏ మూలలో పెట్టినా, ఏ సందులో పెట్టినా, ఎలలేనటువంటి ప్రదేశమైనా, ముళ్ళత్రోవైనా మనుషులు వెళ్ళిపోతున్నారు. మూడోది ఏంటో తెలిసిన, బంగారం షాపు. ఎంత రేటు పెరిగిపోయినా సరే కొనేస్తున్నారు, వేసుకుంటున్నారు. నాలుగోది ఏంటో తెలుసా,
మీరు చెప్పండి నాలుగోది ఏంటో అమ్మా? భోజనం కాదు. భోజనం కూడా జనాలు మానేస్తున్నారు. మరేటైతే జీవితం అక్కడే గడిపేద్దాను. ఎందుకనంటే జనాలందరూ కూడా అలవాటు పడిపోయారు. అది రిచ్ అనుకుంటున్నారు. మీకు తెలుసా, ఆ మీషో ఇవన్నింటిలో బట్టలు కొంటున్న వాళ్ళందరూ కూడాను ముందు ఒక 6 నెలలు 2 నెలలు ఎవడో వాడేసి సెకండ్ హ్యాండ్ బట్టల కింద మనం మళ్ళీ మీషోకి అమ్ముతుంటే వాటిని శుభ్రంగా డ్రై వాష్ చేసి మనకి ఈ యొక్క జల్తారు వస్త్రము 400 అంటే మనం బుక్ చేసేసి కొనేసి ఎలా ఉందని ఆ మిర్రర్ ముందు చూసుకుంటున్నాం. అంత భయంకరమైన బట్టలు, సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకుంటున్నాం. అన్నీ కొనేస్తున్నాం. మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే భయంకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోతాం. మీరు మీషోలో కొట్టండి, సెకండ్ హ్యాండ్ బట్టలు అంటే వస్తాయి, ఇంటి వస్తాయి. అందులో మన బట్టలు కూడా ఉన్నాయంటే చూసుకోండి ఒకసారి. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. మనం ఎక్కడ ఉన్నాము, మన ధనం ఏమైపోతుంది, మన బంగారం ఏమైపోతుంది, మన ఆస్తులు ఏమైపోతుంది, వీటి కొరకు మనం ఏడవలసింది కాదు. కానీ దేవుడు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండకపోతే నేడో రేపో తెలియని పరిస్థితులు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అండి. అన్ని సమూలమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తానమ్మా. పాపం విస్తరించిపోతుంది. ప్రజల్లో ఏం లేదంటే ప్రేమ ఏమైపోయిందండి, చల్లారిపోయినటువంటి పరిస్థితికి వచ్చేసాను. దేవుని నామమునకు మహిమ కలుగును. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సూచనలు మాటలు గుర్తు చేసుకొని మనము ముగింపులోకి వెళ్దాం. బిడ్డారా ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 2 వచనం చదవాలి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనం. అయితే కడవరి దినాలు, చివరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందు దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైన దేవునికి స్తోత్రము కలుగును. దెయ్యముల బోధ మీద వెళ్ళిపోతారంట సంఘము. దెయ్య సంబంధమైనటువంటి మాటల మీదకి వెళ్ళిపోతారంట సంఘము. భక్తిహీనులుగా మారిపోతారంట. ఎందుకంటే సాతాను గారి పనిని పన్నాగం ఏంటంటే మనలందరినీ ఏదో రకంగా పరలోకం తప్పించాలి. అది ఒక్కటే టార్గెట్. ఆడు సంతతిని పెంచుకోవాలి. నరకం ఒక్కడు హింస అనిపించడం వాడికి ఇష్టం లేదు. వాడికి తోడు కావాలి. కాబట్టి మనం దెయ్యముల బోధ మీద ఎక్కువ మనసు పెట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. కష్టకాలంలో దేవుని మీద విశ్వాసమును కోల్పోయిన వారం అయిపోతాం. లోక సంబంధమైనటువంటి సంతోషకరమైనటువంటి బోధ మీద గట్టి మాటతో ఎవరైనా సరే దేవుడి మాట చెప్తే మనకి బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఆశీర్వాదాలు దీవెనల మీద మన మనసు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. అటు నుంచి మనల్ని తప్పించగలిగినటువంటి కొంతమంది విశ్వాసులు అంటే భ్రష్టులు అయిపోతున్నారు. ఏమైపోతున్నారంటే భ్రష్టులు అయిపోతున్నారు. చూడమ్మా, తిమోతికి రాసిన 2వ పత్రికలో చూడు 4వ అధ్యాయంలోనే ఒక మాట చదువుతారు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనం. ఎందుకనగా జనులు హితబోధను మంచి బోధన సహించట్లేదంట. దేవునికి స్తోత్రం కలుగును. మనుషులు ఎలాగంటే విశ్వాసాలు అంటే దురద చెవులు కలిగిన వారంగా ఉన్నారట. వారికి ఎలాంటి దురద ఉంటుంది? దీవెనలు అనే దురద, ఆశీర్వాదం అనే దురద, మేలు అనే దురద. ఏ చెవులో పడితే ఆనందం. అలాంటి వాళ్ళు ఎంచుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారంట. దేవుడు రాకడ కొరకు సిద్ధపడడం అనేది, మారు మనసు జీవితం అనేది, పశ్చాత్తాప జీవితం అనేది, వైరాగ్య జీవితం అనేది, సమర్పణ జీవితం అనేది, ఆధ్యాత్మిక జీవితం వచ్చిన బోధ మీద మనుషులకి ఏం లేదండి, ఇష్టం కోల్పోయారు. మనుషులకి ఏది ఇష్టం అని అంటే దురద సేవలు కలిగిన వారు కాబట్టి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలు, స్వస్థతలు ఏ మనకు కావాలా వాటి మీద మన మనసు ఎప్పుడు ఉంటుందంట. చదువుతారు తన స్వకీయ సొంత దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు అనేక మందిని పోగు చేసుకుంటున్నారు. మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉంది.
ఆమెకి జీతం వస్తుంది, ఆవిడకి పెన్షన్ వస్తుంది, ఆమెకి జీతం వస్తుంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఒక 10 మంది సేవకులను సెట్ చేసుకుంది. ఆవిడకి ఎప్పుడు దీవెనలు చెప్పిన లేదు. ఈయనకు ఒక 10,000, ఆయనకు ఒక 3,000, ఈయనకు ఒక 5,000, ఆయనకు ఒక 6,000 పంపిస్తుంది. వాళ్ళు ప్రార్థన చేస్తారండి. ఆమెకు ఒక రోజు మరణకాలం వచ్చి చచ్చిపోయింది. ఆమెకు ఎవరు చేయలేదు, వచ్చేసి ఎవడొచ్చేస్తాడండి? ఎవడ పని మానేసి ఎవడొచ్చేస్తాడు? ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోకూడదంట. మనం పోగు చేసుకునే వారం ఉండకూడదంట. దేవుని చిత్తంలో, దేవుని వాగ్దానంలో, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా మనము దేవునిలో దేవుని చేపట్టుకుని నడిచే భక్తి చేయాలంట. దేవుని నామమునకు మహిమ కలుగును. అదే 3:5 మాట ఉంటుంది. 2 తిమోతిలో చదువుతా పక్కన ఉంటుంది. 3:5లో క్రీస్తు యేసు వలె మంచి సైనికుల వలె దేవునితో కూడా మనం శ్రమ అనుభవించగలిగిన వారు ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగును. దేవునితో పాటు ఏ కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అని ఏదైనా మనం అనుభవించగలిగిన వారు ఉండాలి. అది నిజమైనటువంటి భక్తి. దేవునితో సిద్ధపడ అన్ని మేలు కొరకే పరిగెత్తితే ఒక రోజు ఆ మేళ్ళన్నీ ఆగిపోతాయి. నువ్వేమైపోతావు? ఈ మేళ్ళ మారిపోతావు. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని తెలుసుకునే వ్యక్తిగా ఉండగలగాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడగలిగిన వ్యక్తిగా ఉండాలంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనుడైనటువంటి విలియం బూత్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు, సామ్యుయల్ లోగన్ అనేటువంటి ఒక వ్యక్తి. ఆయన సంఘంలో అంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, శిష్యత్వాలను బట్టి, వేషధారణను బట్టి ఎలా ఉండాలా అన్నటువంటి కొన్ని మాటలు ఆయన చెప్పుకొచ్చాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఉండి దేవుని రాకడ కొరకు సిద్ధపడి దేవుని రాజ్యంలో నిలబడగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలని, భక్తి గల వారిగా ఉండాలంటే, దాన్ని శక్తిని ఆశ్రయించగలిగిన వారిగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలా అనేటువంటి వ్యక్తి మాటలు చాలా చక్కగా చెప్పుకొచ్చాడు ఆయన. ఏమని చెప్పాడో తెలుసా అండి? అని అన్నాడు, హిపోక్రసీ అనేటువంటి ఒక మాటను బోధించాడు ఆయన. హిపోక్రసీ అంటే ఏంటో తెలుసా? దేవుని మీద మనం ఆధారపడేటువంటి వారు. ఎవరి మీద ఆధారపడటము? దేవుని మీద ఆధారపడేవాడు ఉంటారు. ఎవరు మనుషుల మీద ఆధారపడకూడదు, మనుషుల సహాయాన్ని కోరుకోకూడదు. దేవుడు ఎన్ని ఇస్తాడన్నటువంటి ఆలోచన కలిగి మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు కదండి. ఆయన మీద విశ్వాసం ఉంచి వారు ఎప్పుడు కూడాను ఆకలి కొనరు. సింహం పిల్లలైన ఆకలి కొంటే ఏమో కానీ ఆయన బిడ్డలైనటువంటి వారు ఎవరు కూడా వారు లేని ఆకలి ఉండదంట. ఎందుకంటే దేవుడు అంతగా దీవిస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు, అంతగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలని అంటే మరి దేవుని మీద ఆధారపడేవారు ఉండాలన్నమాట. Godliness is nothing but depending upon God. దేవుని మీద ఆధారపడేవాడు. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో, దేవుడే సమస్తమని ఎప్పుడైతే నువ్వు ఉంటావో కావలసిన దీవెనలతో దేవుడు నేను నింపేస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. రెండోది ఏం చెప్పాడనంటే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే దేవుని యొక్క సముఖంలో ఉంటే భక్తి అంటే ఏంటంట? రెండో మాటగా చెప్తున్నాడు ఆయన, దేవుని యందు ఆయన ఆనందిస్తూ బతకటం మనం నేర్చుకోవాలంట. దేవుని యందే ఆనందం, శ్రమ అయినా బాధ అయినా ఆయన బట్టి మనం ఏమంటే ఆనందించాలి. దేవుడిని నీ స్థితిలో ఉన్నానంటే కేవలము నీ కృప ప్రభువా అన్నాడు. మేలైనా కీడైనా దేవుని సముఖంలో ఉంటే నీ భక్తిని బట్టే దేవుడు యోబుని దీవించినట్లు దీవించేస్తాడు. నీ భక్తిని బట్టే సారేపతి విధవరాలను దీవించినట్లు దీవిస్తాడు. నీ భక్తిని బట్టే ఎంతోమంది దేవుని బిడ్డలను దీవించినట్లు దీవిస్తాడు. నీ భక్తిని బట్టే నీ బ్రతుకుని దీవిస్తాడు. నీ భక్తిని బట్టే లాజరుకు దొరికిన పరలోకం దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును. మూడోది ఏంటంటే, భక్తి అంటే ఏంటంటే దేవుని చేత నడిపించబడాలి, మనుషుల చేత మనం నడిపించబడాలి. మన ముందు ఎవరు నడాలండి? సైన్యములకు ముందు నడిచిన దైవం మా మాతో కూడా నువ్వు ముందు నడువు ప్రభువా అని మనం పాటలు పాడడం కాదు, కానీ దేవుడు మన ముందు నడిచేవారంగా, దేవుడితో నడిచేవారంగా, దేవుని అడుగుల్లో అడుగులు వేసేవారంగా, దేవుడు చెప్పినట్టు జీవించేవారంగా మనలో మనం ఉండగలగాలంట. దేవుని నామమునకు మహిమ కలుగును. నాలుగోది ఏంటంటే దేవుని కొరకు శక్తివంతులుగా జీవించాలంటే దేవుని కొరకు ఎలాంటి సమయంలో కూడా నిలవబడగలగాలి. మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలవబడగలగాల, ఎలాంటి శ్రమలోనైనా నిలవబడగలగాల, ఎలాంటి విపత్తులోనైనా సరే
నా దేవుడు నన్ను విడువడు ఎడబాయడని ధైర్యం మనకు ఉండగలగాలి. రోమిలికి రాసిన పత్రికలో మనం ఏం చదువుకున్నామండి? రోమిలికి రాసిన పత్రికలో మార్నింగ్ మనం ఏం చదువుకున్నాము గుర్తుందా? కీర్తన భాగంలో 8 అధ్యాయాలు ఏం చదువుకున్నామో గుర్తుందా మీకు? గుర్తుంటే ఒకసారి తీయండి. ఏమని చదువుకున్నాం మనము? చదివారు కదా. ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అన్నది స్టార్ట్ చేసామా? చదివామా? ఎక్కడ నువ్వు చదువుతాను? రోమీలకు రాసిన పత్రికలో నేను అన్నాను. నువ్వు చదివేది కీర్తన 29లో చదువుతున్నావు. 129 అట్లే మర్చిపోయినా గంటలు కూడా అవ్వలేదన్నా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున దూరం చేసిన. చదువు కిందకమ్మా. ఇందును గూర్చి రాయబడింది ఏంటంటే, దినమెల్లా మేము వధించబడిన వారముగా, వధకు సిద్ధమైన వారంగా, గొర్రెల్లా మేము ఉన్నాము, ఎంచబడిన వారంగా ఉన్నాము. చదువమ్మా. అయినను మనల్ని ప్రేమించి యేసయ్య ద్వారా మనం ఇవన్నింటిని అత్యధికంగా, ఇవన్నింటిపై మీద అత్యధికంగా విజయాన్ని మనం పొందుచున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపున. దేవునికి స్తోత్రము కలుగును. నువ్వు భక్తిలో, భక్తి సాధనలో ఉంటే నీకు శ్రమైన, బాధైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బందైన, మేలైన, కీడైన, వస్త్రహీనతైన, ఏదైనా, ఎత్తైన, లోతైన, ఏదైనా ఆయన నుండి మనల్ని ఎడబాపగలదా? ఆయన విడిచిపెట్టేయగలదా? దూరపరచగలదా? నువ్వే ఇంకా ఓ సిస్టర్, ఓ అన్న, ఓ తమ్ముడు, ఓ చెల్లి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ఉన్నామో, ఇంకా దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతున్న వారం ఉన్నామేమో, మన భక్తిలో ఇంకా లోపాలు ఉన్నాయేమో, నువ్వు ఇంకా కూడా దురద చెవులు కలిగినటువంటి భక్తి సాధన చేస్తున్నావేమో. ఇప్పుడే నిజమైనటువంటి భక్తి సాధనలోకి మనం రావాల్సిన వారమే ఉన్నామని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని మీద ఆధారపడి బ్రతకటం మనం నేర్చుకోగలగాల. దేవుడు అంటే మనము దేవుని యందు ఆనందించగలిగిన భక్తి బ్రతకటం నేర్చుకోగలగాల. మరి దేవుని యందు ఆనందిస్తూ బ్రతకటం నేర్చుకోగలగాల. దేవుని కొరకు శక్తివంతులుగా జీవించగలిగేటువంటి భక్తి చేసే వారంగా మనం ఉండాలంట. దేవుని వాక్యం చెప్తాము. పిల్లలు మనము ఎలా ఉన్నామనేది మనం ఆలోచించుకోవాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి రాసిన సువార్త చూడండి పిల్లల 24వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మనం ఎలాంటి వాళ్ళలో ఉన్నాము? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్రమం ఎలాగైందంటే క్రమం లేని తనం ఎక్కువైపోయిందంట. అక్రమం ఏమైపోయిందండి? విస్తరించిపోయింది. అనేకుల ప్రేమ ఏమైపోయిందండి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాల్లో చివరి సంఘం ఏ సంఘమో తెలుసా మీకు? లవోదియ సంఘం. ఆ సంఘం ఏమైపోయిందంటండి? ఆ సంఘం ఏమైందంటండి? ఆ సంఘం మీద మీకు నేను వాక్యం చెప్పాను. ఏమైందంటండి? నులివెచ్చగా ఉండిపోయిందంట. వెచ్చగా లేదు, చల్లగా లేదు. ఎలా ఉండిపోయిందంటండి? నులివెచ్చగా ఉండిపోయింది. ఉంటేనే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, కానీ నులివెచ్చగా ఉండకూడదు. అది ప్రమాదకరం. అది దేనికి పనికిరాదు. నువ్వు చల్లగా ఉండు, అది కోల్డ్ కాఫీ అవుతుంది. వేడిగా ఉండు, హాట్ కాఫీ అవుతుంది. మధ్యలో ఉంటే అండి
ఏమవుతుంది? ఎవడు తాగుతాడా? ఎవడు ఇష్టపడతాడా? లవోదిక సంఘం అట అది నిలువెచ్చని సంఘంగా మిగిలిపోయింది. అక్రమం అంటే ఏమైపోయిందంటే అక్రమము ఏమైపోయిందంటే మత్తయి సువార్తలో ఏం చదివా మనము? అక్రమం విస్తరించిపోయిందంటే క్రమం తగ్గిపోయాం మనం. అక్రమము, దొడ్డుదారులు, రాజమార్గాలు కూడా ప్రయాణించడం మొదలు పెట్టేశాం. నచ్చినట్లు బ్రతకటం ఇష్టపడిపోయాం. జీవన విధానాల్లో సరైనటువంటి ఒక ప్లానింగ్ లేని పరిస్థితి అయిపోయింది. అది దేవుని చిత్తానికి లోబడలేని వారంగా మారిపోయింది. కాబట్టి దేవుని రాకడకు సిద్ధపడలేని వారంగా మనం మిగిలిన దేవుని వాకించాం. ఈ దేవుని పెళ్ళారు, నీవు నేను మన ఎలా ఆలోచించుకోవాలి. దేవుడు నేడు రేపు ఆయన రాబోతున్నాడు. మేఘారుడై వచ్చేస్తా ఉన్నాడు. నువ్వు సిద్ధపడలేకపోతే, నువ్వు ఇంకా తయారుగా ఉండకపోతే, హిందీ పాట ఉంది కదండి, యేసు జల్దీ ఆయేగా జరూర్ ఆయేగా, ఆయన త్వరగా వచ్చేపోతున్నాడట. కానీ నీవు క్యాప్టెన్ తయారు, నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఇంకా సిద్ధపడలేనకపోతే సిద్ధపడడానికి దేవుడిచ్చే అవకాశం బట్టి మనం తయారవ్వాల్సినటువంటి వారంగా ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు, రాబోతున్నాడు, వచ్చేయడానికి ఆయన సిద్ధమైపోయాడు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. ఆయన త్వరగా రాబోతున్నాడు. నీవు నేను సిద్ధంగా ఉన్నాము. లేకపోయినట్లయితే సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈ సమయంలో మమ్మల్ని సిద్ధపరచు నాయన, మమ్మల్ని సరిచేయి నాయన, మమ్మల్ని ఉద్ధరించు ప్రభువా. నీ చిత్తానికి మేము అప్పగించబడే వారంగా మమ్మల్ని మార్చు ప్రభువా, మార్చు ప్రభువా. నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచు ప్రభు అని ప్రభువు రాకడ కొరకై మనం సిద్ధపడడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరము ప్రాణాత్మ శరీరాలతో ప్రభువు రాజ్యానికి మనం లోనైన వారంగా ఈ అక్రమ సంబంధమైనటువంటి అక్రకారులమైన మధ్యలో